హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీవన్ ఛానల్. సో ఇవాళ లైక్స్ టార్గెట్ వచ్చేసి 2000. సో ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇవాళ టాపిక్ వచ్చేసి మహాధర్నా, నిన్న జరిగిన ధర్నా 5వ తారీఖు రోజు. అండ్ ఈ ధర్నా వచ్చేసి తెలంగాణలో ప్రతి కలెక్టరేట్ ముందు జరిగింది. సో ఇది విజయవంతంగా జరిగింది. సో ఇప్పుడు 4000 పెన్షన్ని 6000 ఎప్పుడు పెంచుతారు, 2000 పెన్షను 4000కి ఎప్పుడు పెంచుతారు అండి అని అడుగుతున్నారు. సో వాటి సమాధానం తెలుసుకుందాము. మొన్న ప్రెస్ మీట్ ముఖంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీలో ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. ఏమనంటే, సార్ ఇప్పుడు 200 రోజులు అవుతుంది, 100 రోజుల్లో పెన్షన్ కొత్త వారికి ఇస్తామని అన్నారు కదా, ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఏమైంది అని అడిగారు. అనగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఆగస్టు 15న రుణమాఫీ, రైతు రుణమాఫీ అయిపోయిన తర్వాత కంపల్సరీ 4000 పెన్షన్ 6000కి, 2000 పెన్షన్ 4000కి పెంచుతామని మీడియా ముఖంగా చెప్పారు. సో కొత్త పెన్షన్దారులు, పాత పెన్షన్దారులు ఆందోళన చెందొద్దని చెప్పారు. సో ఆగస్టు 15 తర్వాత అని అన్నారు. సో అది ఎంతవరకు నిజమవుతుంది, అది ఎప్పుడు అమలు చేస్తారనేది తెలియబోనుంది. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు 7-8 సార్లు ఢిల్లీకి పోయి వచ్చారు, కానీ అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేయడంలో విఫలమయ్యారని చెప్తున్నారు చాలామంది. ముఖ్యంగా దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, బీడీ కార్మికులు, అన్ని వృద్ధులు, అన్ని రకాల పెన్షన్దారులకు పెంచుతాన్న పెన్షను ఇంకా పెంచలేదేందయ్యా, మాకు కొత్త పెన్షన్లు ఇంకా ఇవ్వట్లేరేందయ్యా అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ పెన్షన్దారులకు కొత్త పెన్షన్లు అమలు చేయాలి, పాత పెన్షన్దారులకు పెంచిన పెన్షన్లు ఇవ్వాలి అని మా ఛానల్ నుంచి ప్రభుత్వం వారికి విన్నపిస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.